నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వైకాపా పాలనలో అన్ని వైఫల్యాలేనన్న యనమల, శ్రీలంకతో పోల్చాల్సిన పరిస్థితి వచ్చిందని వ్యాఖ్య. గుంటూరు జిల్లాలో అక్రమ మట్టి తవ్వకాలు అడ్డుకున్న అధికారులు, వైకాపా నేతల జులుం, తెదేపా శ్రేణులు వెళ్లడంతో ఉద్రిక్తత. తాడేపల్లిలో యువన్ రిజర్వ్ జోన్ ఎత్తివేతకు డిమాండ్లు, 50వ రోజు ఉధృతంగా రైతుల ఉద్యమం. పల్నాడు జిల్లా నాగులవరంలో దొంగల హల్చల్, ఒకే ఇంట్లో 35 లక్షల విలువైన ఆభరణాల దోపిడీ. ఇండో పసిఫిక్ కోసం క్వాడ్ నిర్మాణాత్మక ఎజెండా, ఉక్రెయిన్ వివాదం అంతర్జాతీయ అంశమన్న బైడెన్. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సేకూరు చెరువు వద్ద ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. చెరువులో అక్రమంగా మట్టి తరలిస్తున్నారంటూ గనుల శాఖ అధికారులు వచ్చి వాహనాలు సీజ్ చేయగా వారిని వైకాపా నేతలు అడ్డుకున్నారు. ఈ విషయం తెలిసి తెలుగుదేశం శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అక్కడికి చేరుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని మండవానిపాలెం వద్ద నిర్వహించనున్న తెదేపా మహానాడు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమా సహా తెదేపా నాయకులు వేదికను పరిశీలించారు. మహానాడులో ప్రభుత్వ విధానాలను ఎండగట్టి భవిష్యత్తు కార్యాచరణపై శ్రేణులకు దిశానిర్దేశం చేస్తామని పార్టీ నేతలు తెలిపారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వైకాపా సర్కార్ తీరును ప్రజలకు వివరిస్తామన్నారు. దౌర్జన్యాలు, ల్యాండ్, శాండ్, వైను, మైను, సెంటు పట్ట, పేదవాడి సెంటు పట్ట, దీని మీద జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు కొట్టేశాడు. ఏ కోట్లో అయినా 2,000 రూపాయల నోటు దొరుకుతుందా? మీరు ఆలోచన చేయండి. ఎక్కడా 2,000 నోట్ లేదు. మొత్తం ఈ డబ్బంతా కూడా ఈ శాండ్, ల్యాండ్, వైను, మైను, సెంటు పట్ట డబ్బులన్నీ కూడా తాడేపల్లి అండర్ గ్రౌండ్కి వచ్చాయి. మొత్తం 2,000 నోట్లు మార్చబడ్డాయి. మొత్తం మద్రాసు పోర్టుకి, బెంగళూరు, ఇడుపులపాయ, హైదరాబాద్, మొత్తం ఇంగ్లాండ్ డబ్బంతా కూడా ఇతర దేశాలకు వెళ్ళిపోయింది. విమానం ఆగిపోయిందంట. కోట్ల రూపాయల ఖర్చు. అతిపెద్ద ధనవంతులు 10 మంది వాడే విమానంలో జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు వెళ్ళారు. అధికార యంత్రాంగం, ఏ ఐఏఎస్ వాళ్ళు లేడు, దాంట్లో ఏ అధికారి లేడు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబమే. ఇప్పుడే స్విట్జర్లాండ్ బ్యాంక్ గురించి, ఇస్తాంబుల్ ట్యాక్స్ ఎలా ఎగ్గొట్టిన వాళ్ళంతా అక్కడ దిగుతారో రామకృష్ణ గారు చెప్పారు. అక్కడ విమానానికి ఆయిల్ అయిపోయింది. అక్కడి నుంచే దావోసు పోకుండా లండన్ వెళ్ళింది. లండన్లో ఎన్ని గంటలు ఆగాడు, ఎంతసేపు ఉన్నాడు? ఇస్తాంబుల్లో ఎన్ని గంటలు ఆగాడు, ఎంతసేపు ఉన్నాడు? ఏ స్పెషల్ ఫ్లైట్లో ఎన్ని వేల కోట్ల డబ్బు వెళ్ళింది? మళ్ళీ దావోస్ నుంచే బినామీ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలు ఎంత డబ్బు దేశానికి వస్తుందో, ఆంధ్రప్రదేశ్కి వస్తుందో భవిష్యత్తులో మళ్ళీ మా నాయకులన్నీ కూడా సవివరంగా తెలియజేస్తారు. 13 లక్షల మంది ఉద్యోగులకు జీతాలు సక్రమంగా ఇవ్వకుండా సీఎం జగన్ ఏపీలో అంతా బాగుందంటూ దావోస్లో కథలు చెప్తున్నారని తెలుగుదేశం ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆక్షేపించారు. ఉద్యోగుల వేతనాలు, ఇతర బెనిఫిట్స్ బకాయిలపై ఆర్థిక మంత్రి శ్వేతపత్రం విడుదల చేయాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు. 30 సంవత్సరాలు మేము పనిచేస్తున్నాం, మాకు లేని పెన్షన్ 5 సంవత్సరాలు పనిచేసే రాజకీయ నాయకులు ఎందుకు ఇవ్వాలని చెప్పి ఇప్పుడు కాదు, గతం నుంచి కూడా ఆ స్లోగన్ ఉంది. సరే, అది పెన్షన్ కాబట్టి ప్రభుత్వం సమాధానం చెప్పలేకుండా తప్పించుకుంది. కానీ వాళ్ళు జీతాల విషయంలో మంత్రులకి ఆగలేదు, చీఫ్ సెక్రటరీ గారి జీతం ఆగలేదు, ఫైనాన్స్ సెక్రటరీ జీతం ఆగలేదు, ఆయనకున్న 60-70 మంది సలహాదారుల యొక్క జీతాలు కూడా ఎక్కడ ఆగట్లా.
కరెక్ట్గా ఒకటో తారీఖే పడుతున్నాయి. మరి ఉద్యోగస్తులు ఎందుకు ఇవ్వలేకపోతుందో ఒకటో తారీఖు అనేది ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఏదో ఒక్కసారి జరిగితే మేము దాన్ని సమర్థించవచ్చు, ఉద్యోగ సంఘాలుగా నాయకులుగా కానీ లేదంటే సోషల్ దీనిగా కానీ. ప్రతి నెల ఆలస్యం అవటమే, కొంతమందికి అయితే 3-4 నెలలు కూడా ఇవ్వలేని పరిస్థితి. ప్రభుత్వమే చెప్పింది 2100 కోట్లు ఉద్యోగం సంబంధించిన బాకీలు ఉన్నాయని. మరి వాటిల్లో మీరు ఎన్ని సెటిల్ చేశారు? ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఎన్ని బాకీలు ఉన్నాయి, ఎంతవరకు మీరు దీన్ని సెటిల్ చేశారనేది ప్రభుత్వం సమాధానం చెప్పాలా. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద లబ్ధిదారులకు ఉచిత బియ్యాన్ని తక్షణమే సరఫరా చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఏప్రిల్, మే నెల కోటా రేషన్ను ఈ నెలాఖరులోగా పంపిణీ చేయకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై నిరాధార ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. 14 లక్షల టన్నులు బియ్యం మీ దగ్గర ఉంది అనేది కేంద్రానికి మీరు నివేదిక ఇవ్వడం జరిగింది. ప్రతి నెల ఇచ్చేటువంటిది 1,20,000 టన్నులు. ఇన్ని బియ్యం మీ దగ్గర పెట్టుకుని ఈవేళ ప్రజలకు బియ్యం ఇవ్వకుండా అబద్దాలు చెప్తున్నారు. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచితంగా సరఫరా చేస్తున్న బియ్యాన్ని నిలుపుదల చేసే హక్కు మీకు లేదు. వెంటనే ఈ బియ్యాన్ని మీరు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వడ్డీ వ్యాపారి ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు 2 రోజులుగా సోదాలు చేస్తున్నారు. మారుతినగర్లోని వ్యాపారి ఇంట్లో సోమవారం రాత్రి పొద్దుపోయేదాకా తనిఖీ చేసిన అధికారులు ఈ ఉదయం నుంచి మళ్లీ సోదాలు చేస్తున్నారు. స్థిరాస్తి పత్రాలు, ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల నుంచి ఆయా ఆస్తుల వివరాలు సేకరిస్తున్నారు. లక్షల్లో నగదు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. తాడేపల్లిలో యువన్ రిజర్వ్ జోన్ ఎత్తివేయాలంటూ రైతులు చేసిన ఉద్యమం 50వ రోజుకు చేరింది. రైతులు తాడేపల్లి వినాయక ఆలయం నుంచి దీక్షా శిబిరం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రదర్శనలో పాల్గొన్న మహేశ్వర్ రెడ్డి అనే రైతు వడదెబ్బ తగిలి స్పృహ తప్పి పడిపోగా వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తమను పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ జోన్ గురించి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మరి ఎందుకు పట్టించుకోవడం లేదో మాకు అర్థం కావడం లేదు. రైతులం అయ్యుండి తాడేపల్లిలో దాదాపు 10,000 మెజారిటీ ఇచ్చినందుకు మాకు ఈ శిక్ష ఏంటో కూడా మాకు అర్థం కావడం లేదు. ఏమంటే గడప గడప కార్యక్రమం ఒక బ్రహ్మానందపురంలో చేస్తే సరికాదండి. అసలు సమస్యలు తాడేపల్లిలో ఎన్ని సమస్యలు ఉండయి. మనం ఓట్లు వేయించుకునేటప్పుడు ఎన్ని సమస్యలు హామీలు ఇచ్చాము ఆయనకు తెలియదండి. 3 సంవత్సరాలు గడిచిపోయింది, మరి ఈ రోజు వరకు కూడా స్పందించట్లేదు. అంటే మేమంతా ఓట్లేసిన రైతులం కాదా? రైతు అంటే మీకు అంత చులకనా? ఇక్కడ సరైన రైతులు కూర్చోవటం లేదని కూడా ఆయన అక్కడ ఇక్కడ మాట్లాడుండారంట. మరి రైతులు కాదు, ఇక్కడ భూమి ఉన్న రైతులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ రిలే నిరాహార దీక్షకి కడికి ఎండలో ఈ వడగాల్పుల్లో బయట ఎవరికో వచ్చి కూర్చోవాల్సిన అవసరం లేదండి. ప్రాసెస్లో ఉందని చెప్తున్నారండి. వారం రోజుల క్రితం వెళ్ళినప్పుడు ఇదే చెప్పారు, రాత్రి వెళ్ళినప్పుడు కూడా ఇదే చెప్పారండి. ఒక దశలో అయితే ఫైల్ అసలు ఇక్కడికి రాలేదన్నారు. ఇష్టం లేకపోతే పక్కన పెట్టేయమనండి, మేము చూసుకుంటాం. 33 మంది రైతులు చచ్చిపోయారండి గత 6 సంవత్సరాల నుంచి. ప్రభుత్వం నిద్రపోతుందా ఏంటి? వైద్యం ఖర్చులు లేక 33 మంది చచ్చిపోయారు. వస్తా మేక మహేశ్వర్ రెడ్డి అని చెప్పి స్పృహ పడిపోయాడు. ఆ రైతుకి ఏదన్నా జరిగితే ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. తిరుపతి జిల్లా నాయుడుపేట నుంచి బెంగళూరు వెళ్లే జాతీయ రహదారిపై గుంతలను నాయుడుపేట కార్ యజమానులు డ్రైవర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో పూడ్చారు. టెంపో వాహనంలో ఇసుక, సిమెంటు, కంకర బస్తాలు తీసుకుని వచ్చి స్వయంగా గుంతలు పూడ్చారు. ప్రభుత్వాలు కనీసం ప్యాచ్ వర్క్లైనా చేయాలని కోరారు. చావాలి వద్ద 2-3 గుంటలు పెద్దగా పడిపోవడం వల్ల వచ్చిన ప్రతి వాహనం టైర్లు పగిలిపోవడం, కొంచెం చిన్నపాటి యాక్సిడెంట్లు జరగడం, ప్రతి వాహనదారుడు ఇబ్బంది పడతా ఉన్నాడు. వీటిని దృష్టిలో పెట్టుకొని మేము కారు ఓనర్స్ అండ్ డ్రైవర్స్ 2-3 గుంటలను పూడ్చి ప్రయాణాన్ని కొంచెం సాఫీగా సాగే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోడ్లో ఈ మార్గం మధ్యలో ఈ పెద్ద గుంటలు పడిన దానివల్ల డ్రైవర్లు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని తిరగాల్సి వస్తుంది.
అనేక రాష్ట్రాల నుంచి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వెళుతున్న చాలా మంది భక్తులు ఇబ్బందులు పడుతూ ఈ బొందల్లో పడినటువంటి బండ్లు ఇక్కడ ఆగిపోతూ ప్రభుత్వం వారు దీన్ని దృష్టిలో పెట్టుకుని త్వరగా ఈ ప్యాచింగ్ వర్క్ అయినా వేయవలసిందిగా కోరుకుంటున్నాం. తిరుపతి నుంచి ఇటు వస్తుండగా ఒక పల్సర్ బైక్లో ఫ్యామిలీ పిల్లలతో వస్తూ ఉండి యాక్సిడెంట్ అయ్యి అతను అది చూసినప్పటి నుంచి నేను మా యూనియన్ తరఫున చెప్పి మేము ఈరోజు ఈ విధంగా రాగలిగాము. బంపర్లు పోతాయి, టైర్లు పగిలిపోతాయి. నైట్ 12 పంచర్ అయిపోయి దానికోసం మేము కూర్చొని వానర్ వచ్చేదాకా కూర్చోవలసి వస్తుంది. పల్నాడు జిల్లా వినుకొండ మండలం నాగులవరంలో చోరీ జరిగింది. బైకులపై వచ్చిన దొంగలు గజ్జల యోగిరెడ్డి ఇంటి తలుపులు పగలగొట్టారు. బీర్వాను పొలాల్లోకి తీసుకెళ్లారు. అందులోని 35 లక్షల విలువైన బంగారు నగలు, 2 లక్షలు నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. బీర్వాను పగలగొట్టే శబ్దాలకు గ్రామస్తులు వెంటపడేసరికి దొంగలు బైకులు వదిలేసి పారిపోయారు. టోక్యో వేదికగా జరిగిన క్వాడ్ సభ్యదేశాల సమావేశంలో స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ నిర్మాణానికి కట్టుబడి ఉన్నట్లు క్వాడ్ దేశాధినేతలు స్పష్టం చేశారు. ఉక్రెయిన్ రష్యా యుద్దం సహా పలు అంతర్జాతీయ అంశాలపై సమాలోచనలు చేసిన దేశాధినేతలు ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, శ్రేయస్సు, సుస్థిరత కోసం నిర్మాణాత్మక ఎజెండాతో ముందుకు వెళుతున్నామని తెలిపారు. ఉక్రెయిన్ రష్యా యుద్దం, క్వాడ్ దేశాలతో చైనా సంబంధాలు బలహీనపడిన వేళ జపాన్లోని టోక్యో వేదికగా క్వాడ్ దేశాధినేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్, ఆస్ట్రేలియా ప్రధానులు ఫుమియో కిషిదా, ఆంథోనీ అల్బనీస్ పాల్గొన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు, అంతర్జాతీయ అంశాలపై నేతలు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా క్వాడ్ సభ్యదేశాల మధ్య పరస్పర విశ్వాసం, సంకల్పం, ప్రజాస్వామ్య శక్తులకు కొత్త శక్తిని, స్వేచ్ఛాయుత సమ్మిళిత ఇండో పసిఫిక్ ను ప్రోత్సహిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇండో పసిఫిక్ కోసం నిర్మాణాత్మక ఎజెండాతో క్వాడ్ ముందుకు వెళుతోందని తెలిపారు. క్వాడ్ పరిధి విస్తృతమైందని, మరింత ప్రభావవంతంగా మారిందని అభిప్రాయపడ్డారు. కోవిడ్ ప్రతికూల పరిస్థితుల్లోనూ టీకాల సరఫరా, వాతావరణ మార్పులు, విపత్తు నిర్వహణ, ఆర్థిక సహకారం సహా పలు అంశాలలో సమన్వయాన్ని కొనసాగించామని మోదీ గుర్తు చేశారు. इतने कम समय में क्वाड समूह ने विश्व पटल पर एक महत्वपूर्ण स्थान बना लिया है. आज क्वाड का स्कोप व्यापक हो गया है और स्वरूप प्रभावी हो गया है. हमारा आपसी विश्वास, हमारा डिटर्मिनेशन लोकतांत्रिक शक्तियों को नई ऊर्जा और उत्साह दे रहा है. एक फ्री, ओपन और इंक्लूसिव इंडो पैसिफिक क्षेत्र को प्रोत्साहन मिल रहा है. क्वाड इंडो पैसिफिक क्षेत्र के लिए एक कंस्ट्रक्टिव एजेंडा लेकर चल रहा है. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక సంస్కృతిని నిర్మూలించేందుకు ప్రయత్నిస్తున్నారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరోపించారు. ప్రస్తుత వివాదం ఐరోపా అంశం మాత్రమే కాదని, అంతర్జాతీయ అంశమని అభిప్రాయపడ్డారు. రష్యా యుద్ధాన్ని కొనసాగించినంత కాలం అమెరికా తమ భాగస్వామ్య పక్షాల తరపున పనిచేస్తుందని స్పష్టం చేశారు. స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ కోసం కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. And this is more than just a European issue. It's a global issue. It appears to me that Putin is just trying to extinguish a culture. He's not even aiming at military targets anymore. He's taking out every school, every church, every natural history museum, as if to try to obliterate the Ukrainian culture. The global food crisis is made worse by Russia's blocking Ukraine from exporting its millions of tons of grain. And also, as long as Russia continues the war, the United States will work with our partners to help lead a global response, because it's going to affect all parts of the world. క్వాడ్ దేశాలతో కలిసి పనిచేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ తెలిపారు. వాతావరణ మార్పులపై చర్యలు సహా ఆర్థిక, సైబర్, ఇంధన, ఆరోగ్య, పర్యావరణ భద్రత ద్వారా ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని మరింత శక్తివంతంగా మార్చడానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని స్పష్టం చేశారు. ఉక్రెయిన్పై రష్యా దాడి ఐక్యరాజ్యసమితి చార్టర్లోని సూత్రాలకు విఘాతం కలిగించిందని జపాన్ ప్రధాని అభిప్రాయపడ్డారు. న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ విజయవాడలో మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిందితుడిని కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నాయో మీ అందరూ కూడా కళ్ళకు కట్టినట్టు గత 3 రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నారు. మొదటిసారిగా ఈ హత్య వార్త వెలుగులోకి వచ్చిన తర్వాత ఒక మృతుడిని తీసుకొచ్చి ఇంటి ముందు శవాన్ని దించేసిన తర్వాత తల్లిదండ్రులుగా వెళ్ళి పోలీసులకి ఇదిగో ఈ హత్య జరగటానికి ఎమ్మెల్సీ అనంతబాబు ఎలా కారణం, ఏ విధంగా తన బిడ్డను కొట్టాడు,
ఏ విధంగా ఇంటికి తీసుకొచ్చి శవాన్ని అప్పచెప్పాడు అని తల్లిదండ్రులు కూలంకషణంగా రిపోర్ట్ రాసి పోలీస్ స్టేషన్కి ఇస్తే కనీసం రిపోర్టులోని అంశాలను పరిశీలించకుండా రిపోర్టు పూర్తిగా ఆయన పేరును తొలగించి ఎమ్మెల్సీ పేరును తొలగించి 174 అనుమానాస్పద మృతిగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయటం నిజంగా చాలా దుర్మార్గం. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ 174 కింద చేసి నిన్న ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, రాజకీయ పార్టీలన్నీ ఉద్యమాలు చేసిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు ఈ కేసుని 302 కింద ఎస్సీ ఎస్టీ ప్రొవిజన్స్ కింద రిజిస్టర్ చేసి అనంతబాబుని అరెస్టు చేయించారు. అదే గనుక ఒక ప్రజా సంఘాలు కానీ దళిత సంఘాలు కానీ ఆ మృతుడి కుటుంబానికి ఆ మృతి ఏ విధంగా జరిగిందనే దాని మీద ఎంక్వైరీ నిష్పక్షపాతంగా జరగాలి అని చేసినట్లయితే ఈ విచారణలో నిన్న ఈ విధంగా ఎమ్మెల్సీని అరెస్ట్ చేసేవాళ్ళ. నిన్న ఎస్పీ ఇచ్చినటువంటి స్టేట్మెంటు కాకన్బుల్ స్టోరీ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. చనిపోయినటువంటి వ్యక్తి తన మరణానికి కారణం గాయాలు, తనని విచక్షణారహితంగా ఇంటర్నల్ పార్ట్స్లో, ప్రైవేట్ పార్ట్స్లో కొట్టడం వల్ల చనిపోయినాడు అని చెప్పి పోస్ట్మార్టం రిపోర్ట్ చెప్తుంటే ఏ విధంగా చనిపోయిన తర్వాత మృతుడు కొట్టాడు అని చెప్పినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ని ఏ విధంగా పోలీసులు ప్రామాణికంగా తీసుకున్నారు అనేది పూర్తిగా ఈ రాష్ట్రంలో ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ రోజున ఎమ్మెల్సీ అనంతబాబు ఏదైతే కాకనబుల్ స్టోరీ అల్లాడో ఈ స్టోరీని అద్భుతంగా సహనిందితులు లేకుండా ఈ కేసులో మాకున్నటువంటి అనుమానాల ప్రకారం, మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 7 నుంచి 8 మంది దాడిలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు అనుచరులందరూ కూడా కలిసి విచక్షణారహితంగా కొట్టి అతన్ని బీచ్లో ముంచి తన ఒంటి మీద ఇసుక ఎందుకుంది, తన ఒంటి నిండా నీళ్ళు ఎందుకున్నాయి, తనని అమానవీయంగా అన్యాయంగా ఇంటర్నల్ పార్ట్స్లో కొట్టి చంపేసి దాన్ని నేను ఒక్కడనే మర్డర్లో పాల్గొన్నాను, దీనిలో ఇంకా ఎవరూ లేరు, కేవలం దాడి మొత్తానికి కారణం నేనే అని చెప్పినటువంటి ఒక కన్ఫెషన్ స్టేట్మెంటు అభూత కల్పన. నిందితులు సహనిందితులుగా ఉన్న వాళ్ళని కాపాడటానికి అనంతబాబు వేసినటువంటి స్కెచ్. ఈ స్కెచ్లో దయచేసి పోలీసులు పడవద్దు అని కోరుకుంటున్నా. పోలీసులు ఈ నిష్పక్షపాతంగా నిజాయితీగా ఈ కేసుని విచారణ జరిపించాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఎమ్మెల్సీ అనంతబాబు కేవలం చెప్పినటువంటి కాకనబుల్ స్టోరీ మీద ప్రీ ప్లాన్డ్ మర్డర్ అయినటువంటి ఈ స్టోరీని నమ్మవద్దు. నిష్పక్షపాతంగా నిజాయితీగా హోమ్ మినిస్టర్ గారు దీని మీద విచారణ జరిపించాలని నేను డిమాండ్ చేస్తున్నా. హోమ్ మినిస్టర్ ఏ రోజైతే ఈ నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరపదో ఇమ్మీడియట్గా హోమ్ మినిస్టర్ రిజైన్ చేయాలి. సుబ్రహ్మణ్యంది 7-8 మంది కలిసి చంపినటువంటి హత్య తప్ప పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆయన మరణానికి కారణం దెబ్బలని ఉన్నాయి తప్ప ఎక్కడా కూడా తోస్తే పడిపోయాడు, నెడితే పడిపోయినాడు, అతను తీసుకొని చనిపోయిన తర్వాత వెళ్ళి కాళ్ళ మీద చేతుల మీద కొట్టి ఒక ప్లాన్ జరిగేది అనేది శుద్ధ అబద్ధం అనేది మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఎట్టి పరిస్థితుల్లో కూడా సుబ్రహ్మణ్యాన్ని కొట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎమ్మెల్సీ అనంతబాబు అనుచరులు అందరూ కూడా అరెస్ట్ కావాలి. ఈ కేసును నిష్పక్షపాతంగా నిజాయితీగా విచారణ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో అనంతబాబు చెప్పినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ మీద పోలీసులు బేస్ అవ్వద్దు. ఒకవేళ మీరే కనుక అలా బేస్ అయితే ఖచ్చితంగా మినిట్ టు మినిట్ ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతుంది, ఇన్వెస్టిగేషన్లో స్టేట్మెంట్లు ఎలా రికార్డ్ చేస్తున్నారు, ఎవరెవరిని విచారిస్తున్నారు అనే దాని మీద పూర్తి స్థాయిలో మాకున్నటువంటి అవకాశాన్ని బట్టి మేము కూడా మానిటర్ చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో రేపు హైకోర్టులో ప్రజా ప్రయోజనం వేయబోతున్నాము. నేషనల్ హ్యూమన్ రైట్స్లో మేము పిటిషన్ వేయబోతున్నాము. ఎస్సీ ఎస్టీ కమిషన్లో పిటిషన్ వేయబోతున్నాము. నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్, ఈ స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ కాదు. ఈ స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్కి ఏ విధమైనటువంటి అధికారాలు లేవు. కేవలం డొల్లతనంగా ఒక వ్యక్తి చనిపోతే కనీసం ఆ వ్యక్తిని పరామర్శించలేని స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఈ రాష్ట్రంలో దేనికోసం ఉంది? ఒక వ్యక్తి ముద్దాయిని కొడితే ఆ ముద్దాయికి కనీసం కుటుంబ సభ్యులను పరామర్శించలేని ఎస్సీ ఎస్టీ కమిషన్ దేనికోసం ఉంది? ఖచ్చితంగా మాకు ఎస్సీ ఎస్టీ కమిషన్ మీద నమ్మకం లేదు. నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్లో కేసు వేయబోతున్నాం. ప్రత్యేకంగా ఈ కేసుని 6 నెలల్లోపు ఒక స్పెషల్ కోర్టును ఏర్పాటు చేసి, ఆనరబుల్ సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ పరంగా ఒక స్పెషల్ కోర్టును ఏర్పాటు చేసి ఎమ్మెల్సీ మీద
ప్రతిరోజు విచారణ జరిపే విధంగా ఈ కేసులో మరణశిక్ష పడిగేంత వరకు కూడా అతనికి మేము ప్రజా సంఘాలుగా, ఉద్యమ సంఘాలుగా, జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేనైతే ప్రతి ఒక్క వ్యక్తిని కలుపుకొని దీని మీద న్యాయ పోరాటం కడ వరకు చేస్తానని అయితే నేను రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తున్నా. ఒక ఎమ్మెల్సీ దుర్మార్గంగా హత్య చేస్తే నేను ఒక్కడనే దాడిలో పాల్గొన్నానని చెప్తే దాన్ని బేస్ చేసుకొని కేవలం అనంతబాబును ఒక్కరిని అరెస్ట్ చేస్తారు. ఈ దాడిలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి తీరాలి. ఎస్పీ గారు దయచేసి కాగనబుల్ స్టోరీ నమ్మవద్దు. కన్ఫెషన్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని కేవలం అనంతబాబును అరెస్ట్ చేయడాన్ని మేము ఖండిస్తున్నాం. ఏ విధంగా అనంతబాబు ఒక్కడే శవాన్ని మోసుకొని వెళ్ళాడా? అతను ఒక్కడే కొట్టి చంపగలడా? ఒక వ్యక్తి పెనుగులాడుతుంటే పక్కనున్న ఎవరు రాలేదా? ఎవరు రాకుండా కేవలం వీళ్ళిద్దరు మాత్రమే అపార్ట్మెంట్ ప్రెమిసెస్లో కొట్టుకున్నారా? ఇది ఏ విధంగానూ నమ్మశక్యం కానటువంటి స్టోరీ. కేవలం సాక్ష్యాధారాలుగా కో అక్యూజ్డ్ ఉంటే దీంట్లో ఈ కేసుకి బలం చేకూరుతుంది. కాబట్టి ఒకళ్ళు సాక్ష్యం చెప్పకపోయినా ఇంకొకళ్ళ సాక్ష్యం దీనికి ఉపయోగపడుతుంది. కాబట్టి కేసుని మొదటిలోనే నీరుగార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా అక్యూజ్డ్గా ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు కారణంగా, తన భార్య ఒక ఎమ్మెల్యేగా ఉన్న కారణంగా ఈ కేసులో రాష్ట్ర పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే నిష్పక్షపాతం విచారణ జరగదు. కాబట్టి ఈ కేసుని రాష్ట్ర ప్రభుత్వమే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి అప్పచెప్పవలసిందిగా మేము ప్రజా సంఘాల తరఫున, రాజకీయ పార్టీల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసులో నిజ నిరూపణ జరగాల్సిందే. ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి, ఒక అమానవీయమైనటువంటి చర్యలు చేసి ఒక వ్యక్తిని చంపేసి రోడ్డు మీద పడేసి ఇంటికి తీసుకొచ్చి శవాన్ని తోసివేసినటువంటి ఎమ్మెల్సీని మీరు మీ పార్టీలో ఏ విధంగా కొనసాగిస్తారు? ఈ రోజు వరకు అధికారికంగా పార్టీలో నుంచి అతన్ని సస్పెండ్ చేసినట్టుగా ఒక్క అధికారికమైనటువంటి ప్రకటన రాలేదు. అతన్ని ఎమ్మెల్సీ నుంచి డిస్మిస్ చేసి బర్తరఫ్ చేసేయమని గవర్నర్కి రిక్వెస్ట్ పెట్టలేదు. మీరు ఆవు కథలాగా ప్రతి మినిస్టర్ కూడా ఆవు కథలాగా ఎమ్మెల్సీ చంపేసి శవాన్ని అక్కడ పడేసిన మా జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన విచారణ చేశారు. మా జగన్మోహన్ రెడ్డి గారు నిష్పక్షపాతమైన విజయసి చేశారు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీల పాలిట దళిత బాంధవుడు కాబట్టి ఈరోజు అతన్ని అరెస్ట్ చేయగలిగారని చెప్పుకునేటువంటి సిగ్గులేని మినిస్టర్స్ లారా, నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. నేను గౌరవ హోమ్ మినిస్టర్ గారిని ప్రశ్నిస్తున్నా. నిన్న గౌరవ హోమ్ మినిస్టర్ గారు కనీసం అంశాన్ని ఖండించడం కూడా మీకు రాకపోతే ఎలాగమ్మా? కనీసం అంశాన్ని ఖండించడం కూడా. బాలకృష్ణ అనేటువంటి వ్యక్తి ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయితే తెలుగుదేశం పార్టీ కాపాడిందంట. ఎవరి హయాంలో బాలకృష్ణ మర్డర్ కేసు జరిగింది? మీ ముఖ్యమంత్రి గారి తండ్రి గారి హయాంలో, రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాదా? మీకు ఎవరి హయాంలో మర్డర్ జరిగిందో, ఎవరి హయాంలో ఎవరు కాపాడారో తెలియదు. ఎప్పుడు ఎఫ్ఐఆర్ అయిందో తెలియదు. ఎఫ్ఐఆర్ అయిన కుటుంబాలు బతుకున్నాయో చచ్చినాయో తెలియదు. రేపు ఎందుకు జరిగిందో తెలియదు. రేపు ఏ విధంగా జరగబోతుందో, లేకపోతే వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చినప్పుడు వాడిని ఏ విధంగా ప్రివెంట్ చేయాలో తెలియదు. మీరు మాత్రం ఒక 3 రోజుల తర్వాత ఒక ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేసి ఈ ఎమ్మెల్సీ అనంతబాబును పట్టుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ, అసలు ఎమ్మెల్సీ అనంతబాబు మర్డర్ చేయటం ఏంటి? దానికి ఎస్సీ ఎస్టీకి జనార్దారకుడు, బహుజనోద్ధారకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పటం ఏంటి? మీరు బాధిత కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదు? బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రీషియా కనీసం మీ చేతుల మీదకి ఎందుకు ఇవ్వలేదు? మృతుడిని ఎందుకు పరామర్శించలేదు? పక్క రాష్ట్రంలో, పక్క జిల్లాలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్గా మీ బాధ్యత లేదా? ఈ దళిత జాతి నుంచి నువ్వు హోమ్ మినిస్టర్గా ఎన్నిక కాబట్టి, ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లో కనిక కాబట్టి మేమందరం వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు, రోడ్డు మీద కూర్చొని హర్తాళ్లు చేసేంత వరకు మీరు నిందితుడిని పట్టుకోలేదు. ఒక వ్యక్తి దగ్గర శవం దొరికితే ఆ వ్యక్తి దగ్గర శవం దొరికింది, ఆ వ్యక్తిని తీసుకొచ్చి ప్రశ్నించడానికి మీ పోలీస్ డిపార్ట్మెంట్కి దమ్ము లేదు. చంపి ఇంటి దగ్గర శవాన్ని పడేసి పెళ్లిళ్ళకి, ఫంక్షన్లకి, విహారయాత్రలకి, విలాసయాత్రలకి వెళ్తున్నాడు ఆ ఎమ్మెల్సీని మేమందరం వెళ్ళి ధర్నాలు, రాస్తారోకోలు, హర్తాళ్లు చేస్తే మీరు అరెస్ట్ చేస్తారా? మేమందరం మాట్లాడిన తర్వాత మీరు స్పందిస్తారా? అదే మీ ఎమ్మెల్సీని అరెస్ట్ చేశారు, మీ ఎమ్మెల్సీని జైల్లో పెట్టించామని మీకున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అద్భుతం, మీ ఆస్తులంతా ఎవరికో రాసిచ్చినట్టుగా ఒక్కొక్కళ్ళు మొఖాలన్నీ మార్చుకొని ప్రెస్ మీట్లకు వచ్చి మేము అరెస్ట్ చేశాం. ఎవరి కోసం అరెస్ట్ చేస్తారమ్మా? చట్టం మీకు ఇవ్వలేదా? చట్టం మీకు చెప్పలేదా అరెస్ట్ చేయమని? జగన్మోహన్ రెడ్డి గారు నిష్పక్షపాతంగా, నిజాయితీగా విచారణ చేయమన్నారు కాబట్టి అరెస్ట్ చేశాము. డీజీపీ గారు నిష్పక్షపాతంగా విచారణ చేయమన్నారు కాబట్టి అరెస్ట్ చేశాము. లేకపోతే మీరు అరెస్ట్ చేయరా? లేకపోతే విచారణ చేయరా? ఒక దళిత బిడ్డను కొట్టి చంపేస్తే కనీసం పరామర్శించని హోమ్ మినిస్టర్ దేనికి ఈ రాష్ట్రంలో? పరామర్శించని ఎస్సీ ఎస్టీ కమిషన్ దేనికి ఈ రాష్ట్రంలో? ఆ కుటుంబాన్ని పరామర్శించని మంత్రులందరూ దేనికి? ఉప ముఖ్యమంత్రులు దేనికి అని నేను ప్రశ్నిస్తున్నా.
పోస్ట్ మార్టంలో 30 ఇంజురీస్ ఉండగా ఈ 30 ఇంజురీస్ని కూడా బైపాస్ చేసి ఎవరెవరు దాడిలో పాల్గొన్నారో సీసీ కెమెరాలు సేకరించకుండా, ఆధారాలు సేకరించకుండా, కేవలం ఒక ఎమ్మెల్సీ నేను చేశాను, నేను తప్ప ఇంక ఎవరు ఈ దాడిలో పాల్గొలేదనే ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ బేస్ తోటి అతన్ని అరెస్ట్ చేసి మిగతా ముద్దాయిల్ని దీంట్లో సైడ్ చేయటం పూర్తిగా చట్టవిరుద్ధం. దీని మీద ఒక స్పష్టమైనటువంటి ప్రకటన పోలీసులు విడుదల చేయాలి, గౌరవ ఎస్పీ గారు విడుదల చేయాలి. అతను ఈయన కారులో ఎంతమంది ప్రయాణించారు, ఎంతమంది ఈ దాడిలో పాల్గొన్నారు, ఎంతమంది ఈ దాడిలో పాల్గొని సుబ్రహ్మణ్యాన్ని కొట్టి చంపేశారనే అంశాల మీద పూర్తి. పార్వతీపురం వైకాపా ఎమ్మెల్యే అలజంగి జోగారావుకు సొంత పార్టీ నుంచే నిరసన సెగ తగిలింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం చెల్లమ్మ నాయుడు వలసకు ఎమ్మెల్యే బయలుదేరారు. వైకాపాలోని సర్పంచ్ వర్గం ఆయన్ను ఊళ్ళోకి రానివ్వకుండా పొలిమేరల్లోనే నిలేసింది. అర్హులకు సక్రమంగా పథకాలు అందట్లేదని ఆందోళనకు దిగింది. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.